హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పాట్ ట్రేడింగ్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చి బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఇది మార్కెట్లో ఎప్పుడు మనకైతే జనరేట్ అవుతుంది అంటే మార్కెట్ ఏ సిచ్యువేషన్లో అంటే సైడ్ వేస్ ఉన్నప్పుడా, మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడా, లేదా అప్ ట్రెండ్ ఉన్నప్పుడా, అంటే ఏ ఏ సిచ్యువేషన్లో మనము ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉపయోగించి మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంది, దాని ప్యాటర్న్ ఏంది, అది ఎలా జనరేట్ అవుతుంది. ఫస్ట్ మనకైతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే మార్కెట్ ఇలా రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక బిగ్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ బాడీ మొత్తాన్ని ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫిల్ చేసింది అనుకోండి, అది బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఎట్లా అంటే ఇదొక స్మాల్ బాడీ. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు వెనకాల వాళ్ళ మదర్ ఉందనుకోండి, అదొక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనుకోవచ్చు. అంటే మనం అది ఒక ఎగ్జాంపుల్, అది బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ. ఇక్కడ మనకు ఒక చిన్న పిల్లోడు వెనకాల వాళ్ళ తర్వాత ఒక పెద్ద వాళ్ళ మదర్ ఉందనుకోండి, అది ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు చూడండి, ఏ అనే నెంబర్ ఒకటి ఉంది, ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి. తర్వాత ఈ ఏ ఉంది చూడండి, ఈ అనేది ఒక పెద్ద ఏ అనుకోవచ్చు సైజులో. దీనికన్నా ఏది పెద్దది? ఇది. అంటే మనకైతే మార్కెట్లో ఎట్లా అంటే, మార్కెట్ అనే కాదు, రియల్ లైఫ్లో, సారీ ప్లీజ్ వెయిట్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే, ఒక చిన్న క్యాండిల్ తర్వాత ఏదైతే బిగ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వస్తుందనుకో, అది బుల్లిష్ ఎంగల్ఫింగ్. అంటే రెడ్ క్యాండిల్ తర్వాతే మనకు గ్రీన్ క్యాండిల్ రాలా. అంటే అది ఎట్లా అయినా రావచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, ఇది ఒక రెడ్ క్యాండిల్, ఇది ఇట్లయినా జనరేట్ అయి ఉండొచ్చు. అంటే ఇది గ్రీన్ క్యాండిల్, ఇప్పుడు సెకండ్ వేసేది గ్రీన్ క్యాండిల్, ఫస్ట్ వేసేది రెడ్ క్యాండిల్. ఇది ఇలా అయినా జనరేట్ కావచ్చు, లేదు ఇలా అయినా జనరేట్ కావచ్చు, లేదు ఇలా ఉండి ఇలా అయినా జనరేట్ కావచ్చు, ఎలా అయినా జనరేట్ కావచ్చు. కానీ ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ పెద్దది కావాలా. దీనికన్నా ఇది పెద్దది అయింటే బాడీలోను, మరియు విక్ను వదిలేసండి, బాడీ కన్నా ఈ బాడీ పెద్దది అయింది అనుకో, ఈ బాడీ పెద్దదైతే అప్పుడు మనము దాన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే దాన్ని అయితే అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇది రెడ్ క్యాండిల్ ఉండి తర్వాత ఏదైతే గ్రీన్ క్యాండిల్ వస్తుందో అది మనకైతే బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఇది ఎలా టైంలో వాడతాం, ఎలా కీ రోల్ ప్లే చేస్తుందో మనం తెలుసుకున్నాం. ఫస్ట్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండి తర్వాత ఎప్పుడైతే ఇలా బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఇలా క్యాండిల్ జనరేట్ అయిన తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్ పోయే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ ఉంటుంది. మనం ప్రాక్టికల్ గా అయితే దీన్ని అయితే చూద్దాం. ప్లీజ్ వెయిట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ అయితే మనకైతే ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ మనకైతే ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే పడింది. మార్కెట్ ఏం జరిగింది, ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ పోయింది. అంటే ఇక్కడి నుంచి మనకైతే కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చింది. మనమైతే పాయింట్స్ కల్లా కాదు, ఎలా జనరేట్ అయిందో మనమైతే చూసాం. ఇంకోటి అయితే చూసాం, సారీ ప్లీజ్ వెయిట్. ఇంకోటి ఎక్కడుందో మనము చూసి, మార్కెట్ ఎప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉందో అది ఎప్పుడు పడింది చూసాం. ఇదైతే నేనైతే 5 మినిట్స్ క్యాండిల్స్టిక్ అయితే పెట్టుకున్నాను. ప్లీజ్ వెయిట్. ఓకే, ఇక్కడ ఉంచండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడైతే మార్కెట్ అయితే మనకు డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ పోయింది. ఇలా మనకైతే కానీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే ఇలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎలా ఉంటుందంటే, ఒక రెడ్ క్యాండిల్ వచ్చి రెడ్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. గ్రీన్ క్యాండిల్ అయిన తర్వాత
లాస్ట్ జరిగిన రెడ్ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ బాడీ పెద్దగా ఉండాల. అది మనకైతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే మనమైతే అనుకోవచ్చు. ఎలా ఉండొచ్చు మనకైతే ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఈ బాడీ కంటే ఈ బాడీ గ్రీన్ ఈ రెడ్ క్యాండిల్ బాడీ కంటే వచ్చే గ్రీన్ క్యాండిల్ బాడీ పెద్దదై ఉండాలి. అది మనమైతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే మనమైతే అనుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ అయితే బేరిష్ ఎంగల్ఫింగ్ ఎలా పడుతుంది, ఎలా జనరేట్ అవుతుంది, ఇది ఎంత కీ రోల్ గా ప్లే చేస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి అయితే మనమైతే కానీ ఇంకా ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.